Welcome to New World. ఎంత జోష్ గా ఎంత హుషార్ గా ఉన్నారు అందరూ. బా ఏంటి అందరూ ప్లేయర్స్ గా రెడీ అయి వచ్చారు. వాట్స్ ది సీక్రెట్ మ్యామ్? yes మీకు తెలీదు, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ ఒక లెక్క, ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ వేరే లెక్క. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ఈ రోజు గేమ్ చేంజర్ ఎపిసోడ్. ఈ గేమ్ చేంజర్ లో అందరి లైఫ్ ని కూడా చేంజ్ చేయబోతున్నాము. ఈ రోజు ఈ ఎపిసోడ్ విన్ అయ్యే వాళ్ళు ఆ డబ్బుని సొంతం చేసుకుని వాళ్ళు ఏం చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. అందుకే గేమ్ చేంజర్ గా ఈ రోజు ఎపిసోడ్ ని డిక్లేర్ చేస్తున్నాము 5 lakh క్యాష్ ప్రైజ్ తో. మా పార్టిసిపెంట్స్ తో పాటు ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్ లో ఒక మనిషి లైఫ్ కూడా చేంజ్ అవబోతుంది. బికాస్ అలాంగ్ విత్ us is also a common man, Mr. సంతోష్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సంతోష్ గారు, ఆయన కొడుకుకి ఆరోగ్యం బాలేదు, సో తన ఆరోగ్యాన్ని నయం చేయడానికి హాస్పిటల్ ఖర్చుల కోసం ఇక్కడికి వచ్చి మనతో పాటు పార్టిసిపేట్ చేయబోతున్నారు, మనతో పాటు గేమ్ ప్లే చేయబోతున్నారు. అండ్ లెట్స్ సీ హూ విన్స్ దట్ క్యాష్ ప్రైజ్ 5 lakh rupees. గేమ్స్ మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. yes. సో ఒక కామన్ మ్యాన్ గా మీరు మా గేమ్ చేంజర్ లో ఎంటర్ అయ్యారు. ఒకవేళ లెవెల్స్ అన్ని క్రాస్ చేసి గెలుస్తే ఈ అమౌంట్ తో మీరేం చేస్తారు? మా అబ్బాయి కొంచెము హెల్త్ బాగలేదు, అందుగురించే ఈ గేమ్ కి కూడా నేను పార్టిసిపేట్ చేయనికే వచ్చాను మ్యామ్. నేను మా బాబుకి చిన్నప్పటి సందే రక్త కణాల గడ్డ అయింది సార్. మా బాబుకి ట్రీట్మెంట్ ఎక్కడ అవ్వట్లేదు సార్. మాకు ఈ సర్జరీ చేద్దామన్నా మా బాబుకి చేసే పరిస్థితి అయితే లేదు సార్. ఇప్పటి వరకు చాలా కష్టపడి అప్పు చేసి మా బాబుకి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేయించాం సార్. మేము ఎవరైనా డాక్టర్లు మా అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించాలని అందరికీ నేను కోరుతున్నాను సార్. ప్లస్ అందరిది బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని, మా కొడుకు బాగా కావాలని కొంచెం నేను ఎమోషన్ అయిపోయాను మ్యామ్. మా అబ్బాయి కొంచెం హెల్త్ బాగలేదు. అండర్స్టాండ్ అండి. ఇప్పుడు ఇమోషన్స్ లో పడకండి, బికాజ్ మీరు ఈ గేమ్ చాలా సీరియస్ గా ఆడాలి కాబట్టి. షూర్ మ్యామ్, నాకు ఇంతమంది ఆశీర్వాదం ఉన్నాక షూర్ గా నేను గెలుస్తానని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మ్యామ్. కంపల్సరీ గెలుస్తాను. ఇంద్రజ గారు, ఇప్పుడే హై కమాండ్ నుంచి నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. యాంకరింగ్ బాగా చేయమనా? కాదు, ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ కలిసి ఒక ఆట ఆడాలి, అది కూడా 4 డిఫరెంట్ లెవెల్స్ లో. సో ఇక్కడ ఉన్న 19 బిందెల మీద మా 19 ప్లేయర్స్ ఒకేసారి మ్యూజిక్ ఆగినంత వరకు డాన్స్ చేయాలి, అది కూడా వాళ్ళ బాడీ వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ. అది కూడా ఏదో ఒక చిన్న మూమెంట్స్ కాకుండా ప్రాపర్ ఆ సాంగ్ కి సంబంధించిన సిగ్నేచర్ మూమెంట్ ఈ బింది మీద బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు చేయాలి. ఓవరాల్ గా 4 గేమ్స్ మేము ఆడబోతున్నాము. అండ్ ప్రతి గేమ్ లో డిఫరెంట్ లెవెల్స్ కూడా కావచ్చు. దేర్ కెన్ బి లెవెల్ 1, లెవెల్ 2 ఇన్ ఈచ్ గేమ్. ప్రస్తుతానికి 19 ప్లేయర్స్ ఈ 19 బిందెల మీద నుంచోని సిగ్నేచర్ స్టెప్స్ చేయాలి. సో ఆర్ యు గైస్ రెడీ ఫర్ ఇట్? yes యా. సో ఇంద్రజ గారు, ఫర్దర్ గా ఈ గేమ్స్ ఎలా జరగబోతున్నాయి? ఫస్ట్ టైం ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ 5 lakhs క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసి ఈ గేమ్ కండక్ట్ చేస్తున్నాము. సో సీరియస్ గా జెన్యూన్ గా ప్లే చేయండి, బికాస్ డెఫినెట్ గా మీకు క్యాష్ ప్రైజ్ అందుతుంది. 4 గేమ్స్ ఉంటాయి, అందులో మళ్ళీ లెవెల్స్ కూడా ఉంటాయి. 4th గేమ్ వచ్చేటప్పటికి ఓన్లీ విత్ 3 players తో ఆగుతుంది. సో ఆ 3 players లో ఒక్కరు విన్నర్ అవుతారు, క్యాష్ ప్రైజ్ తీసుకెళ్లిపోతారు.
సో డెఫినెట్ గా క్యాష్ ప్రైజ్ ఉంది కాబట్టి మీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి సిన్సియర్ గా జెన్యున్ గా మీ ఎఫర్ట్స్ పెట్టాలని కోరుకుంటున్నాను. బట్ ఫస్ట్ ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఎలిమినేషన్ అవుతారు. అలా ఈ గేమ్ కి సంబంధించి 4 ప్లేయర్స్ ఎలిమినేట్ అవుతారు. మిగతా ప్లేయర్స్ నెక్స్ట్ గేమ్ కి వెళ్తారు. ఆల్ ద బెస్ట్. ఈ రోజు అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఆ, వీళ్ళిద్దరిని ఈ డబ్బు కాపాడడానికి పెట్టారు ఇక్కడ. వాళ్ళిద్దరిని ఆహా. గెలిచిన మాకేమో వాటాలు వస్తాయి, వాళ్ళిద్దరికేమో బేటాలు. వాళ్ళని పెట్టింది మిమ్మల్ని జాగ్రత్తగా వాచ్ చేయడానికి. సరిగ్గా ఆడకపోతే షూట్ ఎట్ సైట్. ఓకేనా? కాదు రష్మి, ఇంత మందికి వాటాలు అని ఆలోచించినప్పుడు వాళ్ళ బ్యాటాలే ఎక్కువగా ఉంటాయి తెలుసా? ఇంకో వాటా వచ్చారు. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ప్లేయర్స్. క్లియర్ గా అర్థమైంది కదా? సో ఈ రోజు ప్రేమ లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఫ్యామిలీ లేదు, ఓన్లీ కాంపిటీషన్. అండ్ టార్గెట్ వచ్చి 5 lakh rupees ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్. సో లెట్స్ బిగిన్. బ్యాలెన్స్ ఆన్ బిందే ఆట. కమ్ ఆన్. ఓకే ప్లేయర్స్ అందరూ రెడీ? రెడీ. ఇప్పుడు ప్లే అవబోతున్న పాటలో ఉన్న రిజిస్టర్ మూవ్మెంట్ చెయ్యాలి. ఓకే, ప్రాపర్ గా చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీతో పాటు ఒక కామన్ మ్యాన్ కూడా ఆయన టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ 5 lakhs కోసం ఆడుతున్నారు. సో రిమెంబర్ దాట్ హీ ఈస్ మోర్ మోటివేటెడ్ దెన్ ఎనీ వన్ ఆఫ్ యూ. మ్యూజిక్ ఆపగానే ఫ్రీజ్ అవ్వాలి. మూమెంట్ అస్సలు ఉండకూడదు. కదిలితే ఎలిమినేషన్ ఇస్ ఫర్ షూర్. ఓకే. ఓకే 3, 2, 1 మ్యూజిక్. దాయి దాయిదమ్మా కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. దాయి దాయిదమ్మా పలికే కండు కోయిలమ్మ, నీపై మనసైందమ్మా. ఫ్రీజ్ మ్యామ్. భాస్కర్ గారు వాళ్ళ నాన్నగారు కదిలారు కాబట్టి సార్ సారీ సార్, మీరు ఎలిమినేటెడ్. ఆయన వయసుకైనా వాల్యూ ఇవ్వండి పాపం. సరే, ఆయనకు బదులుగా ఆది గారు ఇప్పుడు వద్దులే. రిలీజ్. రిలీఫ్. అది వెంటనే రిలాక్స్ అనండి, లేకపోతే అందరు కదులుతారు. ప్లేయర్ నంబర్ 14 ఎలిమినేటెడ్. ఆల్ రైట్, రెడీ 3, 2, 1 గో. దబిడి బిడి నీ చెయ్యే ఎత్తు బాల. దబిడి బిడి నా చెంప మోగిపోయేలా. దబిడి బిడి నువ్వు తంచు బాల. ఫ్రీజ్ 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 ఫ్రీజ్. నువ్వు ఫ్రీజ్ అంటున్నావు, మేము ప్లీజ్ అంటున్నాం. ఇంక వదిలే అమ్మా. కదిలితే ఆది గారు డెఫినెట్లీ ఎలిమినేటెడ్. మాట్లాడకూడదు. రష్మి ఇలా మా ముందు తిరిగితే కదులుతాం కదా ఆటోమేటిక్ గా. నోరు కూడా ఫ్రీజ్ ఉండాలి. అది ఆగదు కదా. యు దబిడి దిబిడి. జిత్తు నించున్న పోస్ట్. అసలు బాలయ్య గారు కూడా అలా నిల్చోలేదు కదరా. నంబర్ 8 ఎన్టీఆర్ గారు బుద్ధుడు స్టాచ్యూ పెట్టినప్పుడు కూడా అలా ఆల్ రైట్ రిలాక్స్. ఆ పోస్ట్ పెట్టు చిత్తు, ఆ పోస్ట్ పెట్టి చెప్తా. ఈ హుస్సేన్ సాగర్ లేండి. వెల్ డన్ గైస్, వెల్ డన్. ఈ రౌండ్ లో అయితే ఎవరు ఎలిమినేట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ గేమ్ ని కాస్త అడ్వాన్స్ చేయాలి. విచ్ ఇస్ ఇప్పటి నుంచి మీరందరూ సింగిల్ లెగ్ మీద ఫ్రీజ్ అవ్వాలి. 18 మంది పోతారు.
కాదు ఆ 18 మందిలో ఫస్ట్ ఎవరైతే కాళ్ళు కింద పెడతారో వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది గేమ్. దీనికి తొందరగా రిలాక్స్ అని చెప్పాలి. ఆది గారు మీ వయసుకి మైండ్ లో పెట్టుకొని చేస్తాము. రిలాక్స్, డోంట్ వరీ. 3, 2, 1 మ్యూజిక్. ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పక్క ఎండుగడ్డి. ఈ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి. ఒక్క నిమిషం, ఇది మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి ఈ గేమ్. ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకున్నారు ఆది గారు, పండు వీళ్ళెవ్వరూ ఒంటి కాళ్ళ మీద ఆడలేదు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు యాక్చువల్ గా. బాగా కన్ఫ్యూజ్ చేశారు, దానివల్ల నేను కింద పడింది. గర్ల్స్, ఫైనల్ డెసిషన్ డైరెక్టర్ గారిది. ఒంటి కాళ్ళ మీదే డాన్స్ చెయ్యాలి. ఫ్రీజ్ అయినప్పుడు కూడా ఆ ఒంటి కాళ్ళ మీదే బ్యాలెన్స్ చేయాలి. సింగిల్ లెగ్ మీద డాన్స్ చేయాలి. ఓకేనా గర్ల్స్? క్లియర్? ఇది గుర్తుపెట్టుకోండి ఆది గారు, ఎప్పుడు మీ మీద పడి ఏడుస్తానంటారు కదా. ఇంకొక ఛాన్స్ ఇచ్చాను మీకు, ఛాన్స్ ఏం లేదు. గుర్తుపెట్టుకోండి. నోరు మాట్లాడకండి. మీరు Shut. కన్ఫ్యూజ్ అయ్యారు. ఆల్రైట్, సింగిల్ లెగ్ మీద పర్ఫార్మ్ చేయాలి. మ్యూజిక్. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది సందు. Player number 12 eliminated. అయితే ఎలిమినేట్. రిలాక్స్ బాయ్స్. ఆది గారు చెప్పలేదు. రిలాక్స్ లేదా? చెప్పాలిగా. మీరు రిలాక్స్ ఉందా లేదా చెప్పండి, ఎందుకంటే ఓకే, రిలాక్స్. రిలాక్స్. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే పులేసి పోందే 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 పోందే. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు ప్లేయర్ నంబర్ 19 got eliminated. ఎస్ రిలాక్స్. రిలాక్స్ బాయ్స్ రిలాక్స్. మీరు ఎవరు భయపడద్దు. ఎవరు వెళ్ళింది? ప్లేయర్ నంబర్ 19 హరి. మా మంచి పిల్లాడు. ఆల్ రైట్, 3, 2, 1 సింగిల్ లెగ్ మీద ఆడాలి. మ్యూజిక్. నాగ 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 పోలీస్ యంత్ర ఆగమాగమయ్యే పడతలేదు నిద్ర. గంట కాదు నీ జోరు చూస్తే కూర్చు రైలు కొట్టుకున్నట్టు. నువ్వు పూల అంగేది స్టైల్ కొట్టు. ఓల్డ్ సిటీ ఊగిపోతావు. ఫ్రీజ్. All right, relax. Player number 17 eliminated. రిలాక్స్. లడ్డుగాడు మామ లడ్డుగాని పెళ్ళి ఎగ చూసుకోవాలి లల్లి. లడ్డుగాని పెళ్ళి ఎవరప్పుడు తల్లి. All right, so ఈ 15 members అందరూ నెక్స్ట్ రౌండ్ కి నెక్స్ట్ గేమ్ కి క్వాలిఫై అయిపోయారు. అమ్మాయి మీద గిరక దాని బుక్క పట్టి కొరకాయే. చంద్రజ గారు, ఈ క్వాలిఫైయింగ్ గేమ్ మీకు ఎలా అనిపించింది? దాని మీద బ్యాలెన్స్ చేయడమే కష్టం, అందులో మళ్ళీ డాన్స్ చేయడం నిజంగా కష్టం. ప్రైజ్ మనీ 5 lakh కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. సో నెక్స్ట్ గేమ్ చూద్దాం. సో ఇప్పుడు సెకండ్ లెవెల్ లో ఎంటర్ అవబోతున్నాము. అండ్ ఇక్కడ ఉన్న 15 మెంబర్స్ ఇప్పుడు 3 గ్రూప్స్ లో డివైడ్ అవ్వాలి. ఈచ్ గ్రూప్ లో 5 మెంబర్స్ ఉండాలి. ఆ 5 మెంబర్స్ లో 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉండాలి. ఏ గ్రూప్ లో ఎవరు చేరబోతున్నారు ఇది డిసైడ్ చేయడానికి మేము మీకు ఇవ్వబోయే టైం 2 minutes ఓన్లీ. ఆల్ రైట్ మ్యామ్, ఎనీథింగ్ ఎల్స్? ఎనీ అదర్ ఇన్స్ట్రక్షన్? ఎస్, ఒకే ఇన్స్ట్రక్షన్. మీరు ఎవరినైతే పిక్ చేసుకొని మీ గ్రూప్ లో చేర్చుకుంటున్నారో వాళ్ళ వల్లే మీరు గెలవబోతున్నారు. సో కరెక్ట్ గా ఎలాంటి గేమ్ వచ్చినా ప్లే చేయగలిగిన ప్లేయర్స్ ని మీ గ్రూప్ లో చేర్చుకునే ప్రయత్నం చేయండి. బట్ ఎంత క్విక్ గా ఎంత ఫాస్ట్ గా మీరు డెసిషన్ తీసుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 2 minutes మాత్రమే టైం మీకు గ్రూప్ సెట్ చేసుకోవడానికి. అండ్ ద టైం స్టార్ట్స్ నౌ.
ఆల్ రైట్, సో 2 minutes లోపల 3 groups డిసైడ్ అయ్యాయి అండ్ ఆ 3 groups లో 5 members ఈచ్ డిసైడ్ చేసుకున్నారు. కానీ ఐఎమ్ గివింగ్ యూ 1 last 1 minute. ఒకవేళ మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు మార్చుకోవచ్చు. యా యువర్ టైం స్టార్ట్స్ నౌ. రమేష్ అన్న జెండర్ మార్చుకుంటాడంట. 5 లక్షలు పోయినా పర్లేదు కానీ అందమైన అమ్మాయిలు ఉండాలని ఫిక్స్ అయి తీసుకున్నావు వీళ్ళిద్దరిని. రెడీ ఫిక్స్ అమ్మా మా టీము ఫిక్స్. ఎవరు మార్చుకోవట్లేదా? మార్చుకోవట్లే. ఆల్ రైట్, సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ మై లెఫ్ట్. ఇటువే మీ టీమ్ లీడర్ ఎవరు? మా టీం లీడర్ రమేష్ అన్న. ఆల్ రైట్, సో రమేష్ గారు, మా నంది అవార్డ్ గ్రహీత రమేష్ గారు టీమ్ లీడర్ ఇటువైపు. మరి ఇటు ఎవరు మీ టీమ్ లీడర్? టీమ్ లీడర్ ఎలిమినేట్ అయితే బాగోదు కాబట్టి నేను టీమ్ లీడర్ గా ఉండట్లేదు. అయ్యో, నంబర్ 1 ప్లేయర్ వర్షిని టీమ్ లీడర్. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? మీ నెత్తి మీద బాధ్యత పెడితేనే మీరు కరెక్ట్ గా ప్లే చేస్తారు కాబట్టి మీ టీమే, ఆది గారి టీం అంతే. సరే కొంచెం చూసుకొని జడ్జిమెంట్ ఇవ్వండి. మా దాంట్లో కాదబ్బా, ఇది యాజ్ ఇట్ ఈజ్ జబర్దస్త్ టీమ్ వచ్చింది. కాదబ్బా, మిమ్మల్ని గేమ్ ఆడమన్నారా స్కిట్ చేయమన్నారా ఇక్కడ? మేం గాని టీం ఏర్పరచకపోతే ఈ ఎవడైనా తీసుకుంటాడా? కాదండి, అతను కాకుండా మీ టీంలో ఇంకెవడైనా చేస్తాడా? సో ఆది గారు, మీ టీమ్ లో ఒక కామన్ మ్యాన్ ఉన్నారు. ఎస్. అండ్ ఆది గారు, మీరు ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడం మీ టీమ్ లో ఇస్ వండర్ఫుల్. నౌ టీమ్ భాస్కర్, నిజంగా సేమ్ సంక్రాంతి ఈవెంట్ కి సేమ్ 5 పోయారు 5 రోజులు. అందులో తెలివిగా ఆలోచించాడు. ఇప్పుడు ఒకవేళ ఆ గ్రూప్ 5 లక్షలు గెలిచినా వాళ్ళకి జబర్దస్త్ పేమెంట్లే ఇస్తాడు, 2000 5000. సో మీ టీమ్ లీడర్ ఎవరు? జిత్తు. ఓకే, ఫిక్సా? ఫిక్స్. ఆల్ రైట్, సో టీమ్ జిత్తు. ఎస్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, టీమ్ రమేష్, ఎస్. టీమ్ ఆది, టీమ్ జిత్తు. ఆది వర్సెస్ జిత్తు, ఇది కదా కాంపిటీషన్ అయితే. సో జిత్తు గారు, మీరు మీ టీమ్ తో పాటు సెంటర్ లోకి వచ్చేయండి. మిగతా టీమ్స్ వెళ్ళి ప్లీజ్ కూర్చోండి. ఓకే. అండ్ ఇప్పుడు టీమ్ జిత్తు ఆడబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ అసెంబ్ల్డ్ ఉన్నారు. సో ఇప్పుడు మేము ఆడబోతున్నాము సెకండ్ గేమ్ లెవెల్ 1. సో టీమ్ జిత్తు గేమ్ వచ్చి అక్కడ మీరు చైన్స్ అండ్ తాళాలు చూస్తున్నారు కదా. మీ టీమ్ లో 5 మంది ఉన్నారు, కానీ 5 నుంచి 4కి ఇప్పుడు మేము హ్యాండ్ కఫ్ చేయబోతున్నాము. అండ్ ఆ మిగిలిన 5th మనిషి వచ్చి ఆ బోర్డు మీద నుంచి తాళం తీసుకొని వచ్చి మ్యూజిక్ స్టాప్ అయ్యే లోపల ఈ తాళాల్ని, ఈ హ్యాండ్ కఫ్స్ ని ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓకే. ఆల్ రైట్, సో మీ 5లో హ్యాండ్ కఫ్స్ వేసుకునేది ఎవరు అండ్ హ్యాండ్ కఫ్స్ తీసేది ఎవరు అని డిసైడ్ చేయడానికి మీకు మేము ఇస్తున్నాము 1 minute. బేసిక్ గా మన దాంట్లో టీమ్ లీడర్ నేను కాబట్టి నేను డిసైడ్ చేస్తున్నా. మీరు 4 హ్యాండ్ కప్ చేసుకోండి. నేను స్పీడ్ గా హుస్సేన్ బోల్ట్ లాగా అంత లేదు మూసుకోనుడు. హలో, ఈ తాళం తీయడం కొంచెం కష్టం. విశాల్ టీమ్ లీడర్. ఎస్. వాడు ఏం చెప్తే అది చేయాల్సింది. లేదన్నా నేను తీస్తాను. హానెస్ట్. ఓకే, 1 minute టైం. భాస్కర్ అన్న తినేరా, 4 ఏళ్ళకి తాళాలు వేసేది తీసేది ఆయనేరా? నేను వెళ్తా, మిమ్మల్ని సేవ్ చేస్తా. అది కాదు, 5 మైల్ వెళ్తుందండి. 5 మైల్ నేను వెళ్తానన్నా. ఆల్ రైట్, 5. సరే అన్న, నువ్వు వెళ్ళు. 4. నేనే తీస్తా. 3. ఆల్ రైట్, సో హ్యాండ్ కఫ్స్. మ్యూజిక్ ఆఫ్ అయ్యే లోపల లాక్స్ అన్ని ఓపెన్ చేయాలి. ఓకేనా? చూసారా, అక్కడ 5 అని ఒక 3 మోసం చేసిన లేడీ ఖైదీలా లేదు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 3, 2, 1 మ్యూజిక్. నరేష్ గారి తాళం రాదు పోతాడు.
ఒరే నరేష్ గా నాది కూడా వచ్చింది నేను చెప్తున్నా నాది కూడా వచ్చిందబ్బా కాకపోతే అది తీయలేదు అంతే ఎంత దుర్మార్గం రప్ప అబ్బా 3 నెలలు ఈఎంఐ పోయింది జస్ట్ మిస్. ఇంద్రజ గారు నరేష్ తాళాలు చివరి దాకా తేలేకపోయారు. బట్ ఇక్కడ మనం టీం అందరికి కూడా ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నాము. వాళ్ళ టీమ్ లో ఎవరు ఉండాలి, ఎవరు ఒకరి ఎలిమినేట్ అవ్వాలి అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఒకరిని మీరు ఎలిమినేట్ చేయాలి, అది ఎవరు? ఐ థింక్ యాజ్ టీమ్ లీడర్ గా జిత్తు గారు ఈ డిసిజన్ మీరు తీసుకోవాలి. బేసిక్ గా టీమ్ లీడర్ నేను కాబట్టి నేను కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే టీమ్ ను లీడ్ టీమ్ లీడర్ 30 seconds more. నీ చాకు ఒక నిమిషం. ఎవరు నీవు ఎవరు ఎలిమినేట్ చేద్దాం? నువ్వెవరు అనుకుంటున్నావు? 10 జిత్తు. నువ్వెవరు అనుకుంటున్నా? 9 జిత్తు. 8 ఇద్దరు జిత్తా. నువ్వు ఎవరు? చెప్పు. సెల్ఫ్ 5 ఒరే జిత్తు 4 3 2 1 డెసిషన్. ఎవరో చెప్పరా రే, ఎవరో చెప్పు. సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోదాం. ఏది జిత్తుగాడి కోసమా? మీ డెసిషన్ ఏంటో చెప్పండి. వాడి పేరుకి ఎలిమినేట్ కానీ మా టీమ్ తో ఉంటాడు. జిత్తుగాడు ఒక్కడే ఎలిమినేట్. అంత లేదు, నువ్వు ఎలిమినేట్ గా 4 ఉన్నాయి నీకు. సరే ఓకే, ఒక నిమిషం. మీరు డిసిషన్స్ చెప్పండి. సత్య మీ డిసిషన్? జిత్తు. ఫైమా? నరేష్ గారు సెల్ఫ్ అయితే అని అంటున్నాడు కాబట్టి నరేష్. ఓకే భాస్కర్ గారు మీరు? జిత్తు ఎలిమినేట్ అయితే నరేష్ ఉండాలనుకుంటున్నా. ఓకే నరేష్ మీ ఒపీనియన్? సెల్ఫ్ మేడం. ఇక్కడ టీమ్ లీడర్ కు ఒక బాధ్యత ఉంటది కదా. టీమ్ లీడర్ జోకేసావు అది ఎక్కడ నవ్వలేదే మేడం వీడు ఇంత ఆర్గ్యూ చేస్తుంది కాబట్టి నా ఓటు కూడా జిత్తుకే. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. అరే నీ మనసులో ఉంది ఫస్ట్ నుంచి అదే, ఇప్పుడు చెప్పేశా. వద్దొద్దురే జిత్తు అని చెప్పావు, అయిపోయింది. ఆల్ రైట్ జిత్తు గారు యు ఆర్ ఎలిమినేటెడ్. పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు. అయ్యా జరచు గారు మీ దండం పెడితే కావాలంటే పైకి రా రే నరేష్, పైకి రా రే. ఒక్క నిమిషం. పైకి రా. అన్న ఒక చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడేమొద్దు, ఫైనల్ గా అదిగో మీకు దండం పెడతా జిత్తు గారు కావాలి మేడం ప్లీజ్. రే నరేష్ నువ్వు రా ఒక రే. నిమిషం, నేను ఇంకా జడ్జ్మెంట్ చెప్పలేదు. సో ఫైనల్ గా ఈ టీమ్ లో ఎలిమినేట్ అయ్యేది నరేష్. థ్యాంక్ యూ మా. రెస్ట్ ఆఫ్ ద 4 విల్ కంటిన్యూ. సో ఇంద్రజ మ్యామ్ యాజ్ పర్ డిసిజన్ యునానిమస్ గా నరేష్ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి హీ ఈజ్ అవుట్. సో మిగిలింది వీళ్ళు నలుగురు. మళ్ళీ నెక్స్ట్ ఇదే గేమ్ ఆడడానికి టీమ్ ఆది ప్లీజ్ ప్రొసీడ్. పదండి. ఆది అన్న ఎలిమినేట్. సో ఇక్కడ 4 మెంబర్స్ హ్యాండ్ కాఫ్, ఒక మెంబర్ వచ్చి ఓపెన్ చేస్తారు. ఆ 4 మెంబర్స్ ఎవరు? 4 మెంబర్స్ మేము, ఓపెన్ చేసేది మనోడు. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్. yes హ్యాండ్ కాఫ్స్ ప్లీజ్. Three, 2, 1 మ్యూజిక్. అయిపోయింది. ఓ టైమ్ అప్. వర్షిణి గారి హ్యాండ్ కౌఫ్ అయితే రిలీజ్ అవ్వలేదు. బట్ ఆది గారు యాజ్ అ టీమ్ లీడర్ గా మీకు ఒక చాయిస్ ఉంది. ఎలిమినేట్ అవ్వాల్సింది వర్షిణి గారా లేకపోతే వేరే ఎవరినైనా చాయిస్ చేసి బయటికి పంపిస్తున్నారా? అది మీరు డిస్కస్ చేసుకోండి. దానికి మీకు 1 minute టైం. ఇట్ స్టార్ట్స్ నౌ. నీకు కంటిన్యూ చేయాలని ఉందమ్మా? అవునా? నీకు మీ అందరికి ఉందిగా? నీకు నువ్వు కంపల్సరీ ఉండాలి, నేను అదే కోరుకుంటున్నా. బేసిక్ గా నేను శ్రీదేవి రెగ్యులర్ గా చేస్తుంటాను, వీళ్ళందరూ అప్పుడప్పుడు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు ముఖ్యంగా కామన్ మ్యాన్ గెలవాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. కాబట్టి అతన్ని ప్రమోట్ చేస్తూ ముందుకెళ్ళాలి. నీకు నేను ఎందుకు ఛాన్స్ ఇస్తున్నానంటే వర్షిని పర్టికులర్ గా ఒకవేళ కామన్ మ్యాన్ ఓడిపోతే అతనికి ఎంతో కొంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, దానికోసం నేను ఎలిమినేట్ అవుతున్నా. థ్యాంక్ యూ. ఆది గారు
వెల్ డన్ గుడ్ డిసిజన్ ఆది గారు. అండ్ మొత్తం మా కామన్ మ్యాన్ గురించి కూడా బాగా ఆలోచించారు. సో వెల్ డన్. మరి లెవెల్ 2 కోసం వెయిట్ చేయండి. కానీ ప్రస్తుతానికి వెయిట్ చేయటం ఏం లేదు. ఇప్పుడు నేను నరేష్ గారు ఖాళీ. గేమ్ సరిగా ఆడకపోతే ఆడుకుంటాం ఒక్కొక్కరిని. ఆల్ రైట్. మరి ఇటువైపు టీమ్ రమేష్ రెడీ ఫర్ సెకండ్ గేమ్ లెవెల్ 1. ఆల్ రైట్. సో టీమ్ రమేష్ హ్యాండ్ కఫ్స్ లో నలుగురు ఎవరు, తీసేది ఎవరు? ఆల్ రైట్. సో పండు హ్యాండ్ కఫ్స్ ఓపెన్ చేస్తారు. 4 of you రెడీ, సెట్, రండి. టీమ్ రమేష్ రెడీ, 3, 2, 1 మ్యూజిక్. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు పండుగాడు ఈ చివరి అమ్మాయిని చూసి ఎవరు అమ్మాయి బాగుంది కదా అన్నాడు. ఫస్ట్ ఆ అమ్మాయిదే తీసాడు. తర్వాత చూడగా స్వాతి కూడా బానే ఉంది కదా అన్నాడు. లాస్ట్ లో ఇమ్ము బాగుంది అన్నాడు. మానేల్ గారు టీం మెంబర్ కాబట్టి తప్పలేదు. రమేష్ అన్నతో పనేం లేదుగా. సో ఇంద్రజ మ్యామ్, సో రమేష్ గారు యాజ్ అ టీమ్ లీడర్ గా మీరేం డిసిషన్ తీసుకుంటారు? ఆల్రెడీ వాళ్ళు ఆడేటప్పుడు డిస్కషన్ అయిపోయింది మేడం. జడ్జిమెంట్ చెప్పారు. ఆడేటప్పుడు కాదు, మీరు లేచేటప్పుడే చెప్పేశాం మేడం. రమేష్ అన్నకి ఒక భయం ఉంది మేడం. ఒకవేళ అతను ఈ 5 లక్షలు గెలిస్తే ఇంకెలాగో 5 లక్షలు గెలిచాడు కదా, నీకు జీవితంలో శ్రీదేవికి పిలవరేమో అని. అందుకని మనము 5 లక్షల కంటే మనం షోలో కనపడడం ఇంపార్టెంట్ కదా అని అతను ఇప్పుడు ఎలిమినేట్ అవుతున్నాడు. ఇప్పుడు ఏంటి, మీరు కూడా ఆది గారు నరేష్ గారు వెళ్ళి కూర్చుంటారా? అవును. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గేమ్ 3కి వచ్చేసాము. గేమ్ చాలా రసవత్తరంగా ముందుకెళ్తుంది అండ్ అంతే ఇంట్రెస్టింగ్ గా మేము కూడా ఎదురు చూస్తున్నాము ఫైనల్ గా ఆ 5 lakh rupees ఎవరు విన్ అవుతారని. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 9 qualifiers ఫర్ దిస్ పర్టిక్యులర్ థర్డ్ గేమ్. మరి ఆ 9 qualifiers ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేయండి. టీమ్ ఆది, టీమ్ జిత్తు అండ్ టీమ్ రమేష్. సో ఇంద్రజ గారు, ప్లేయర్స్ వచ్చేసారు. సో వాట్స్ ద గేమ్ ప్లాన్? సో ప్లేయర్స్ 9 మెంబర్స్ ఇప్పుడు మీరు ఒక వీల్ బేస్ మీద నిలబడి ఉన్నారు. మీ పక్కన చూడండి 4 frames కనబడుతున్నాయి కదా, విజిబుల్ గా ఉంది కదా. గేమ్ ఏంటంటే మ్యూజిక్ స్టార్ట్ చేయగానే ఈ వీల్ బేస్ తిరగడం మొదలు పెడుతుంది. వన్స్ మ్యూజిక్ స్టాప్ అయిన వెంటనే మా యాంకర్ ఒక నంబర్ చెప్తారు. అది ఏమైనా కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆ నంబర్ చెప్పిన వెంటనే అంతమంది ఒక్క ఫ్రేమ్ లోపలికి వెళ్ళిపోవాలి. ఏ నంబర్ చెప్తున్నారో అంతమంది కలిసి ఒక్కొక్క ఫ్రేమ్ లోపలికి వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళాలి. అలా వెళ్ళలేక మిగిలిపోయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇస్ ఇట్ క్లియర్? ఏం లేదు. ఒకవేళ ఒక దాంట్లోకి 4 వెళ్ళారు అనుకో, చెప్పిన నంబర్ 3 అనుకో, వాళ్ళు ఫైట్ చేసుకుని ఒకరిని బయట వేయొచ్చు. ఓకే, ఎస్, అవును, అదే రూల్ మేడం. ఒకరిని చంపేయచ్చు. అండ్ ఒక జోడీ వెళ్ళిన తర్వాత ఇంకో జోడీ వెళ్ళకూడదు. 3, 2, 1 మ్యూజిక్. Player number 8, you are eliminated. Jittu garu, you are eliminated. All right, again back. Music. ఒకరిని తోయండి, 4 ఉన్నారు. ఇక్కడ కూడా తొయ్యాలి, ఇక్కడ కూడా తొయ్యాలి.
ముగ్గురు ఉండాలి. కావాలంటే నువ్వు ఇద్దరు లాక్కోవచ్చు నీ దాంట్లో. Nine, 8, 7, 6, 5. చూసుకోండి, అందరూ అవుట్ అవుతారు. భాస్కర్ గారు, మీరు ఆల్రెడీ ఎలిమినేటెడ్, బయటకు వచ్చేసేయండి. ఒకరైనా బయట రావాలి, లేకపోతే నలుగురు ఎలిమినేట్ అవుతారు. ప్లీజ్ డిసైడ్. మీరు అంతకు ముందు ఎవరు టీం అనుకున్నారో ఉండి బయటికి రండి ఎవరొకరు. కాదు, యాక్చువల్ గా ఆ ఫ్రేమ్ లోపలికి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళని మనం కన్సిడర్ చేయాలి. నేను ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఫైమా బయటకు వచ్చేస్తే భాస్కర్ జబర్దస్త్ టీం మొత్తం ఎలిమినేట్ అయినట్టే. 10 seconds టు డిసైడ్ ఎవరిని బయట తరిమేస్తున్నారు. జడ్జి గారు చెప్పారు కాబట్టి ఇందాక జడ్జి గారు చెప్పిన దాని మాట ప్రకారం ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటాం, తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్తాం. జడ్జి గారిని మర్యాదిస్తూ రెస్పెక్ట్ తో వర్షిని వెళ్తున్నారు. థ్యాంక్ యూ వర్షిని, దట్స్ ద స్పిరిట్. బ్యాక్ టు పొజిషన్. ఆల్ రైట్ గైస్, 6 members మిగిలారు. రెడీ, మ్యూజిక్. Wait. 2. ఇంద్రజ గారు, చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దీని తర్వాత వచ్చే జడ్జ్మెంట్. ఇటుపక్క అయితే క్లీన్ గా కనబడిపోయింది మనకైతే. శ్రీకర్ అండ్ ఫైమా ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. దెబ్బ తగిలింది కాబట్టి స్వాతి ఆల్రెడీ ఎలిమినేటెడ్. ఆ ఫ్రేమ్ లో ఫస్ట్ అడుగు పెట్టింది అయితే మాత్రం పండు అండ్ మహాలక్ష్మి. మహేశ్వరి, యూ రియల్లీ వెరీ వెల్, లైక్ అ లయనర్స్ యూ ఫాట్. 100% అన్డౌటెడ్లీ. బట్ ఈ గేమ్ కు ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే ప్లేయర్ ని పుష్ చేయాలి, బట్ ఫ్రేమ్ నే మీరు తీసుకెళ్లిపోయారు. నాకు అది యాక్చువల్ గా చూస్తే ఒక గేమ్ గా స్పిరిటెడ్ గా చాలా నచ్చింది. ఫస్ట్ అడుగు పెట్టింది వాళ్ళిద్దరే కాబట్టి ఐఎమ్ సో సారీ, యు ఆర్ ఎలిమినేటెడ్. ఆల్రైట్, ప్లేయర్ నంబర్ 5 ఎలిమినేటెడ్. సో మిగతా 4 players ప్లీజ్ వీల్ బేస్ కి వచ్చేసేయండి. ఆల్రైట్, మ్యూజిక్. Wait. 3. ఒక్క నిమిషం. ఇంత గొడవ జరుగుతుంటే ఈయన అన్నాడు, ఎందుకు కొట్టుకోవటం, 4 ఫ్రేములు పెట్టవచ్చు కదా. ఎవరు ఒకరు బయట పడతారో వాళ్ళు ఎలిమినేటెడ్. ఆల్రైట్, డిసైడ్ చేసుకోండి ఎవరు బయటికి వేస్తారు. అయ్యో మహాలక్ష్మి. ఓ మై గాడ్. అరే, మహాని కాపాడింది నువ్వే, మళ్ళీ తోసింది నువ్వే. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంతగా అమ్మాయితో నువ్వు? ప్లేయర్ నంబర్ 10 మహాలక్ష్మి, యు ఆర్ ఎలిమినేటెడ్. Congratulations to Faima, Shrikar and Pandu. You are the top 3 qualifiers of Sridevi Drama Company Game Changer. ఇప్పుడు మీ ముగ్గురులో ఆ ఫైనల్ విన్నర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి నేను మాత్రం చాలా క్యూరియస్ గా ఉన్నాను. బికాజ్ ద క్యాష్ ప్రైజ్ ఇస్ 5 lakh rupees. Just one step away from the main cash prize of 5 lakh rupees. Kani, whatever said and done, final ki meer mugguru eltunnaru. You are our top 3 contenders. So congratulations first of all and all the best for the next game. The final round, 4th round.
first of all, congratulations to all our 3 qualifiers, requesting them to please join us on the stage. First of all, congratulations for qualifying for the 4th round for Sridevi Drama Company's Game Changer. And ఇప్పుడు మీ ముగ్గురులో ఎవరో ఒక్కలే ఆ 5 lakh rupees గెలవబోతున్నారు. So I hope all the 3 of you are feeling super confident. అవునక్క. పండు, ఒకవేళ ఆ 5 lakhs మీరు గెలిస్తే ఆ మనీతో ఏం చేస్తారు? కామన్ మ్యాన్ కి ఇచ్చేస్తా. మొత్తం 5 lakhs. ఇచ్చేస్తా. ఫైమా, హాఫ్ ఏమో ఆ కామన్ మ్యాన్ తనకి ఇచ్చేస్తాను, హాఫ్ ఏమో రీసెంట్ గా జిత్తన్న ఇల్లు తీసుకుంటున్నాడు, సో నాకెందుకో తనకి ఇవ్వాలని ఉన్నది, సో హాఫ్ నేను జిత్తన్నకి ఇచ్చేస్తాను. సూపర్ రా ఫైమా. శ్రీకర్, సేమ్ నాకు ఎంత వస్తే అంత ప్రైజ్ మనీ ఆ కామన్ మ్యాన్ ఏదైతే అవసరం ఉన్నారో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. అయితే పోటీ కోసం మీకు ఏ మోటివేషన్? సో మేము ఆడేదే ఆయన కోసం ఆడుతున్నాం అని అనుకోవచ్చు. సో ఎవరు గెలిచినా ఆయనకే వస్తుంది. కానీ ఇందులో గమ్మత్ ఏంటంటే వీళ్ళిద్దరైతే వచ్చే ఫుల్ మనీ ఆయనకే ఇవ్వాలనుకుంటున్నారు. ఒక ఫైమా మాత్రమే సహం సహం అని ఉన్నారు. బట్ అయినా కూడా మీరు ముగ్గురు ఆయనకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆడుతున్నారు. చూడండి, హ్యాట్స్ ఆఫ్. సో మ్యామ్, ఫర్దర్ గా ఈ గేమ్ ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఫైనల్ గేమ్. మీరు 5 lakh గెలుచుకోవడానికి జస్ట్ 1 step లో ఉన్నారు మీరు. సో మీ ముందు వాటర్ మెలన్స్ పెట్టాము, చూస్తున్నారు. ఈ వాటర్ మెలన్ లో మీరు ఒక్క స్లైస్ కట్ చేయాలి. అంటే ఎన్ని స్లైసెస్ అయినా కట్ చేయొచ్చు, బట్ మీరు మాకు ఏ పీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో ఆ పర్టికులర్ పీస్ 750 grams ఉండాలి, లేదా ఎక్కువ తక్కువ ఆ 750 gram దగ్గరలో ఉండాలి. అలా ఉన్న వాళ్ళు 5 lakh గెలుచుకుని విన్నర్ అవుతారు. క్లియర్? మనం ఈ అమౌంట్ గెలుచుకోవడానికి ఓన్లీ ఫిజికల్ ఇది మాత్రమే కాదు, బ్రెయిన్ ని కూడా వాడాలి. సో కొంచెం మెంటల్ గా కూడా గేమ్ ని ప్లే చేయాలని ఈ రౌండ్ తీసుకొచ్చాము. సో రష్మి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ ఈ గేమ్ కి ఎలాంటి టైం లిమిట్ లేదు. ఓకే, ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్, లక్ అన్నీ ఇప్పుడు పనికి వస్తాయి. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద 3 of you. మీరు ఫిక్సా శ్రీకర్ గారు? మీరు ఫిక్సా? అయితే పక్కన పెట్టేసేయండి. ఓకే, మీరు ఏ పీస్ ఫిక్స్ అవుతున్నారో అది ఆ ప్లేట్ లో పెట్టి ముందుకి తోసేయండి. బట్ దట్ ఈస్ ఫైనల్, ఇంకా మళ్ళీ చేంజెస్ ఉండవు. ఫైమా, మీరు ఫిక్సా? అది ముందు తోసేసాయి. పండు, ఈ మొక్క వచ్చి 1/2 kilo కన్నా ఎక్కువ, కిలో కన్నా తక్కువ ఉండాలి. 750 grams. ఇది లాక్ చేయాలనుకుంటున్నారంటే స్టీల్ ప్లేట్ మీద పెట్టాలి. పుష్ ద ప్లేట్ ఫార్వర్డ్, పుష్ ద ప్లేట్ ఫార్వర్డ్. ఆల్ రైట్, సో వెల్ డన్. ఫైమా ఫిక్స్డ్. డైరెక్ట్ గా ఫైమా కూర్చున్నా 750 ఉంటది కరెక్ట్ గా. So ma'am, I request you join us on the stage so finally we can check out the results. Let's start with Shrikar. Alright, so Shrikar, ఈ పీస్ ని మీరు 750 grams అని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఏమంటారు? అది 1 kg అబౌ ఉంటది. ఓకే, రెడీ. 1.5 అంటే దగ్గరలో లేదు, దూరమే అది. ఆల్ రైట్, ఫైమా ఎంత అంటారు అందరూ? ఐ థింక్ ఫైమా అది దగ్గరలో ఉంటది. ఫైనల్ వర్డిక్ట్.
ఎస్ 1.03 దగ్గరలో ఉన్నట్టే. అండ్ ఫైనలీ ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇది మటన్ కొట్టే మొద్దు ఇది. పండు చూద్దాం. సో 750 గ్రామ్స్ అని మనం చెప్పాము. 750 గ్రామ్స్ కి దగ్గరలో అంటే 1.3 గ్రామ్స్ లో ఫైమా ఇచ్చిన వాటర్ మెలన్ పీసే ఉంది కాబట్టి ద విన్నర్ ఇస్ ఫైమా. అన్డౌటెడ్లీ మన ఫైమా, ఈవెన్ రియల్ లైఫ్ శివంగి కూడా కంగ్రాచులేషన్స్, వెల్ డిజర్వ్డ్. నాకు ప్రైజ్ మనీ వస్తే తప్పకుండా దాంట్లో ఒక సహం నేను ఆ కామన్ మ్యాన్ సంతోష్ గారితో షేర్ చేసుకుంటానని. సో కెన్ వి ఇన్వైట్ సంతోష్ గారు అండ్ సో సంతోష్ గారు మీ ఫ్యామిలీని కూడా ఒక్కసారి ఈ స్టేజ్ మీదకి పిలిచేస్తే. వెల్కమ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నమస్తే. ఈ అబ్బాయి కోసమే సంతోష్ గారు ఇంతగా ప్రయత్నించింది, పాడుపడిందంతా. సో అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, సో దానికి మెడికల్ హెల్ప్ కోసమే ఆయన ఇవన్నీ చేస్తున్నారనమాట. అవునండి. ఫైమా ఒప్పుకున్నారు ఎలాగో మీకు హెల్ప్ చేస్తానని చెప్పి. మా అబ్బాయికి గోళీలకు కూడా డబ్బులు లేకుండే. ఫైమా మేమ్కి చెప్పాను, నా కొడుకు ఇట్లా ఉన్నాడు, ఈ పొజిషన్లో ఉన్నాడు, కొంచెం నాకు ఏమన్నా నా కొడుక్కి సహాయపడండి మేడం, ఒక మెడిసిన్ దారానన్నా అని. మా బ్రదర్ వెళ్ళేసి మేడం దగ్గర అడిగితే, అయ్యో నువ్వేమి టెన్షన్ పడకు, బాబు బాగుండాలి, అతనికి ఎట్లా నేను చేస్తాను, నువ్వు అండ్ ఆమె ఈ ప్రైజ్ మనీ గెలిచి 50% మీకు ఇస్తుంది. అది చాలా పెద్ద విషయం అండి. దేవుడు మీకు చల్లగా చూస్తాడు మేడం. చాలా ఉండే ఇన్ఫెక్షన్, మేడం ఇచ్చాక నేను హాస్పిటల్కి వెళ్ళేసి మెడిసిన్ ఇచ్చేసి పర్సనల్ గా కొంచెం అన్ని చూసాక నా వంతు సహాయం నేను చేయాలి అనుకున్నా. పర్సనల్ గా వీళ్ళు ఒక 4 months హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి బాబు ఉండడం వలన, ఆయన టేక్ కేర్ చేయడం వలన తన జాబ్ కూడా పోయిందంట మేడం. సంతోష్ గారు, మీ ఇమోషన్స్ ని మేము అర్థం చేసుకుంటున్నాము. సో 5 lakh చెక్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండ్ యాజ్ ప్రామిస్డ్ హాఫ్ అమౌంట్ మీరు మా కామన్ మ్యాన్ కి ఇస్తున్నారు. సో వన్స్ అగైన్ వెల్ డన్ అండ్ మీ థాట్ కి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే, బై బై ఎవ్రీబడీ.